సిగాచి యాజమాన్య వైఖరిపై ప్రభుత్వం సీరియస్ అయింది. పేలుడు జరిగి 3 రోజులైనా ఇంకా ఘటనా స్థలానికి సిగాచి ఎండీ రాకపోవడంపై ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిన్న సిగాచి ప్రతినిధులకు స్వయంగా సీఎం వార్నింగ్ ఇచ్చారు. 24 గంటలు గడిచినా హైదరాబాద్కు రాకపోవడంపై సర్కార్ ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. దీంతో కఠిన చర్యలు తప్పవని సిగాచి ఎండీకి ప్రభుత్వం వార్నింగ్ ఇచ్చింది. ఇప్పటికే యాజమాన్యంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు. కిరణ్, మాధవి, ఇటు రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కూడా ఇంకా యాజమాన్యం స్పందించకపోవడంతో ప్రభుత్వం చాలా సీరియస్గా తీసుకున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఈ ఘటనకు సంబంధించి కూడా నేరుగా సీఎం రేవంత్ రెడ్డి వెళ్ళి అక్కడ ఘటనా ప్రాంతాన్ని పరిశీలించి బాధితులకు బాసటగా ఉండేందుకు నష్టపరిహారం ప్రకటించినా కానీ ఇక ఈ ఘటనకు సంబంధించి కూడా 3 రోజులు గడుస్తున్నా ఇటు సంస్థకు సంబంధించిన యాజమాన్యం సంబంధించి అందుబాటులోకి రాకపోవడంతో కూడా ప్రభుత్వం చాలా సీరియస్గా వ్యవహరిస్తున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. నిన్న నేరుగా ఘటనా ప్రాంతానికి వెళ్ళిన సీఎం రేవంత్ రెడ్డి అక్కడ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించిన తర్వాత కూడా ఆ ప్రతినిధికి హెచ్చరికలు జారీ చేశారు. ఘటన జరుగుతున్న మానవతా దృక్పథం లేకుండా కూడా వ్యవహరించడం సరైనది కాదు. ఈ ఘటనకు సంబంధించి కూడా ఇంతమంది ప్రాణాలు పోయినా కానీ ఇంకా కంపెనీకి సంబంధించిన ప్రతినిధులు సంధించకపోవడంపై చాలా సీరియస్గా రియాక్ట్ మనం చెప్పుకోవాల్సి ఉంది. ఈ ఘటనకు సంబంధించి కూడా మృతుల బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రస్తుతానికైతే ఆ కంప్లైంట్ కూడా ఫిర్యాదు కూడా దీనికి సంబంధించి ఎఫ్ఐఆర్ కూడా నమోదైంది. దీనికి సంబంధించి కూడా అనేక కోణాల్లో ఇప్పటికే ఆ దర్యాప్తు కూడా ఆదేశించిన పరిస్థితి కనిపిస్తుంది. కేవలం ప్రాథమిక దర్యాప్తుకు సంబంధించి కాకుండా కూడా ఇతర ప్రాంతాల నుంచి ఎక్స్పర్ట్ తీసుకొచ్చి కూడా ఈ పరిశ్రమకు సంబంధించి భద్రతా ప్రమాదాలు ఏ విధంగా ఉన్నాయి, రియాక్టర్ పేలుడు ఘటనకు సంబంధించి కూడా ఒక డీటెయిల్ రిపోర్ట్ ఇవ్వాలంటూ కూడా నిన్న ఉన్నతాధికారులకు అక్కడ పరిశీలించిన సందర్భంలో కూడా ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. 24 గంటలు గడిచినా కానీ ఇంకా మృతుల సంబంధించిన వివరాలను కూడా ఇటు అధికారులు కనుగొనే ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించి 143 మందికి పైగా ఇప్పటికే ఆ పరిశ్రమలో చిక్కున్నట్టుగా తెలుస్తున్నందుకు సంబంధించి కూడా 36 మందికి పైగా మృతదేహాలను ఇప్పటికే వెలికి తీశారు. ఇంకా మరొక 13 మందికి సంబంధించిన మృతదేహాలను కూడా వెలికి తీయాల్సి ఉంది. 30 మందికి పైగా వివిధ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు. 53 మందికి పైగా ఇప్పటికే సురక్షితంగా బయటకు వచ్చారు, వారి ఇళ్లకు చేరుకున్నట్టుగా ప్రభుత్వం లెక్కలు చెప్తున్నా కానీ ఘటనకు సంబంధించి కూడా 143 మంది ఉన్నట్టుగా చెప్తున్నా కానీ అందుకు సంబంధించిన పూర్తి వివరాలు చెప్పేందుకు అందుబాటులో ఎవరు లేకపోవడంతో కూడా స్థానిక అధికారులు కూడా కొంత గందరగోళానికి గురవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఈ ఘటనకు సంబంధించి కూడా ఇటు సికాజీకి సంబంధించిన ప్రతినిధి మీద క్రిమినల్ చర్యలు తీసుకోవాలంటూ కూడా ఇప్పటికే ప్రభుత్వం స్థానిక అధికారులకు ఆదేశాలు జారీ చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అందుకు సంబంధించిన దర్యాప్తు కూడా కొనసాగుతున్నట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇన్సిడెంట్ జరిగి 3rd డే కొనసాగుతుంది. సో అట్లీస్ట్ అంటే బోర్డు మెంబర్స్ ఎవరు, ఆ బోర్డు మెంబర్కి సంబంధించిన డీటెయిల్స్ అయినా తెలిసాయా? కనీసం ఎవరైనా ఒకరు లీడ్ చేస్తూ ఉంటారు కదా అధికారికంగా ఇక్కడ. ఈ ఘటనకు సంబంధించి అయితే ప్రస్తుతానికి నిన్న నేరుగా సీఎం రేవంత్ రెడ్డి ఘటనా స్థలానికి వెళ్ళి అక్కడ అధికారులతో ఆ ఘటనకు సంబంధించిన తీరుతెల్ని అడిగి తెలుసుకున్న ప్రయత్నం కూడా అక్కడ బోర్డు నెంబర్ కనీసం కాదు కదా, సంస్థకు సంబంధించిన ఎవరు లేకపోవడానికి కూడా కొంత ఆయన ఆగ్రహం వ్యక్తం చేసినట్టు చెప్పుకోవాల్సి ఉంటుంది. ఘటన జరిగి 3 రోజులు అవుతుంది. ఈ ఘటనకు సంబంధించి కూడా పదుల సంఖ్యలో ఇప్పటికే ప్రాణాలు కోల్పోయారు. చాలా మంది కార్మికులు ఆజూకి లభ్యం కాకపోవడం కూడా కొంత దీనికి సంబంధించి కూడా కొంత సీరియస్గా రియాక్టెంట్గా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. ఇంకా ఇప్పటికే 13 మంది ఇంకా ఆచూకీ కనుగోవాల్సి ఉంటుంది. ఆ మృతుల బంధువులంతా కూడా ఫ్యాక్టరీ వద్ద ఇటు ఏరియా ఆసుపత్రి వద్ద కూడా ఆందోళన చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఒకవైపు అక్కడ ఫ్యాక్టరీలో పనిచేస్తున్న సందర్భంగా చోటు చేసుకున్న ఘటనకు సంబంధించి కావచ్చు, వారు చెప్తున్న లెక్కలు కావచ్చు, ఆ తర్వాత మరణాల సంఖ్య ప్రస్తుతానికి వివిధ ఆసుపత్రిలో చికిత్స సంబంధించి కూడా ఎక్కడ తేడా లేకపోవడం, దానికి సంబంధించి కూడా ఎక్కడ సరిచూడకపోవడంతో కూడా ప్రస్తుతానికి అయితే కొంత సియాక్ట్ కొనసాగుతుంది. ఇంకా ప్రస్తుతానికి అయితే రెస్క్యూ టీమ్స్ కూడా కొంత బంధువుల కోరిక మేరకు వారి ఆవేదన సంబంధించి కూడా ఇంకా 13 మంది ఆచూకీ కనుగోల్సింది. కాబట్టి ప్రస్తుతానికి అయితే రెస్క్యూ టీమ్స్ కూడా కొంత సహాయక చర్యలు కూడా ముమ్మరం చేసి చెప్పుకోవాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి అయితే వైపు ఆ సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. బంధువుల వివరాలు కూడా తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నారు. 13 మందికి పైగా మృతదేహాలను గుర్తించి వారి రక్త నమూనాలు గుర్తించి కూడా ఐడెంటిఫై చేశారు. కాబట్టి ఇంకా మిగతా మృతులకు సంబంధించిన వివరాలు కనుగొనేందుకు DNA పరీక్ష చేసేందుకు కూడా ప్రస్తుతానికి అయితే అక్కడ వైద్య సిబ్బంది కూడా సిద్ధంగా ఉన్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి పూర్తి స్థాయిలో కొంత నిర్లక్ష్యం వివరిస్తుంది. ఇంత పెద్ద ఘటన జరిగినా సిబ్బంది అందుబాటు రాకపోవడం, ప్రతినిధులు స్పందించకపోవడం కూడా ప్రభుత్వం సీరియస్గా రియాక్ట్ అయినట్టుగా చెప్పుకోవాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ కిరణ్.